శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఏ ఆత్మ అయినా బాబా వద్దకి వస్తే తన పిల్లలుగా అవుతే వారికి బాబా యొక్క సుందరమైన మాట వినపడుతుంది, మధురమైన పిల్లలు అని. ఇక ఆ ఆత్మ సత్య మార్గమును పొంది సంతృప్తి చెందుతుంది. వారికి అనుభవం అవుతుంది, జన్మ జన్మాంతరాల అన్వేషణ పూర్తయినది అని. ఏదైతే పొందాలనుకున్నామో, దేనికోసము భక్తి చేశామో, ఏదైతే జీవితానికి అంతిమ లక్ష్యమో దానిని చేరుకున్నాము, పొందాము. భగవంతుడిని పొంది సత్య జ్ఞానమును పొంది ఆత్మ సంపూర్ణంగా సంతుష్టంగా ప్రసన్నంగా అవుతుంది. దాదాపుగా బ్రాహ్మణులందరికీ ఇదే అనుభవం కలుగుతుంది. చాలా కొద్ది మందికే సంతోషము కలగడానికి కొంత సమయం పడుతుంది. ఎవరైతే రావడంతోటే ప్రభు ప్రాప్తి చేత ఆనందము పొందుతారో, ఎవరి జీవితంలో సంతుష్టత యొక్క గొప్ప ఖజానా ఇమిడిపోతుందో వారు వాస్తవంగా పరమ సౌభాగ్యశాలులు. కానీ చాలా మందికి జరిగేదేమనగా కొంతకాలము తరువాత అసంతృప్తి ప్రారంభమవుతుంది, సంతోషము మాయమవుతుంది, పురుషార్థ వేగము నిదానిస్తూ ఉంటుంది. దీనికి కారణము ఒక్కటే, తన లక్ష్యమును మరచిపోవడము, పరచింతన పరదర్శనములో మునిగిపోవడము. వ్యక్తులు తమ ప్రాప్తుల ఆనందముతో ఉంటే, వారికి తమ లక్ష్యము సదా గుర్తుంటే, వారి సంతోషము వారి పురుషార్థ వేగము ఎప్పుడూ తగ్గిపోవు. మనము మన లక్ష్యమును ఎంత మహనీయంగా చేసుకోవాలి అంటే, వ్యర్థము కోసము మన వద్ద తీరికే ఉండకూడదు. తన లక్ష్యమును రివైజ్ చేసుకుంటూ ఉండాలి. లక్ష్యము ఎంతో గొప్ప విషయము. లక్ష్యము లేకుండా ఎవరైతే జీవితమును గడుపుతారో వారి వేగము చీమ నడక వల్లనే ఉంటుంది. ఒక మహనీయ లక్ష్యము జీవితంలో ఉమంగ ఉత్సాహాలను నింపుతుంది. కావున రండి, మనము స్వయమును బాబా సమానంగా సంతుష్ట మణులుగా చేసుకుందాము. మన ప్రకాశము చేత ప్రపంచమంతటి అంధకారము దూరమవ్వాలి. ఎట్టి పరిస్థితిలోనూ సంతుష్టంగా ఉండాలి. విశేషంగా ఇతరుల వ్యవహారము చూసినా సంతుష్టంగా, భగవంతుడిని పొందామని సంతుష్టత, తన ప్రేమ చేత సంతుష్టత, తన పాలన ఆధారంగా సంతుష్టత, పరమాత్ముని జ్ఞానము ద్వారా సంతుష్టత, అవ్యక్త పాత్ర ఏది చూస్తున్నామో దానిలో కూడా సంపూర్ణంగా సంతుష్టత, ఖజానాలన్నీ పొంది సంతుష్టత. వాస్తవంగా సర్వ ఖజానాల ప్రాప్తి తరువాతే సత్యంగా సంతుష్టత కలుగుతుంది. ఒకటి, మన వద్ద ఏమి ఉన్నదో దానితో తృప్తిగా ఉండడము. ఇది చాలా సుందర విషయము. కానీ సంపూర్ణత్వము అని చెప్పబడే సంతుష్టత ఎప్పుడు అంటే, సంపూర్ణంగా ఈశ్వరీయ ఖజానాలతో మనము అలంకరింపబడినప్పుడే. ఆ ఖజానాలు ఏమనగా జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా, సమయ ఖజానా, సంకల్పాల ఖజానా, ఆశీస్సులు, పవిత్రత, పుణ్యకర్మల ఖజానా. ఈ 9 ఖజానాలు వాస్తవంగా మనల్ని నిండుగా చేస్తాయి. ఈ ఖజానాల చేతనే జన్మ జన్మాంతరాల కోసము భాగ్యము తయారవుతుంది. ఎవరైతే ఈ సమయంలో ఈ ఖజానాలు ఎంత ప్రాప్తింప చేసుకుంటారో అంతగా శ్రేష్ఠ భాగ్యమునకు అధికారిగా అవుతారు. కావున రండి, మనము స్వయమును తృప్త ఆత్మగా చేసుకుందాము. సర్వ ఖజానాలతో నిండుగా చేసుకుందాము. వ్యర్థముగా సమయము పోగొట్టుకునేది లేదు. ఈ రోజంతా మనము ఒక సూక్ష్మ అభ్యాసము చేద్దాము. నేను ఆత్మను, సుఖ స్వరూపమును, సుఖమే నా స్వభావము. దానిని అనుభవం చేసుకోవాలి, పదే పదే గుర్తు చేసుకోవాలి. నేను ఆత్మను, మెరిసే నక్షత్రమును, ఎంతో సుఖంగా ఉన్నాను. తనలో ఈ రోజంతా కనీసం 100 సార్లైనా సంకల్పము చేసుకోవాలి.
నేను ఎంతో సుఖంగా ఉన్నాను. నేను భగవంతుని సంతానమును, సుఖస్వరూప ఆత్మను, సుఖసాగరుని సంతానమును, ఈశ్వరీయ సుఖములతో నిండుగా ఉన్నాను అని. భగవంతుడిని పొంది కూడా సుఖము పొందకపోతే ఇక ఈ ప్రపంచంలో ఇంకెవరు సుఖంగా ఉండగలరు? ఈ సుఖము యొక్క అనుభవం చేతనే జన్మ జన్మాంతరాల దుఃఖముల అల నీడ స్వతహాగా సమాప్తమవుతుంది. దీనితో పాటుగా అభ్యాసం చేద్దాము. పైనుండి బాబా కిరణముల యొక్క ఫౌంటైన్ నిరంతరము నాపై కురుస్తూ ఉన్నది అని. ఇలా రోజంతా అతీంద్రియ సుఖ అనుభవము కలుగుతుంది. చిన్న పెద్ద విషయముల ప్రభావము నుండి మనము సదాకాలికంగా ముక్తులవుతాము. ఓం శాంతి.